తాకట్టులో ఉన్న బంగారానికి తక్షణ విముక్తి. ఈ రోజు మార్కెట్ రేట్ క్యాష్ మీ చేతిలో. శివ గోల్డ్ కంపెనీ, మీ నమ్మకానికి మా హామీ. ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు, కానీ అతను మాత్రం ముందు రచ్చ గెలిచి ఆ తర్వాత ఇంటికి వస్తానంటాడు. 3 ఫార్మాట్లతో పోల్చుకుంటే టెస్ట్ క్రికెట్ ఆడడం చాలా కష్టం. అలాంటిది ఈ సుదీర్ఘ ఫార్మాట్లో విదేశాల్లో పరుగుల వరద పారించడం అంటే కొన్నేళ్ల పాటు అతనికే చెల్లింది. స్వదేశంలో ఎవరైనా ఆడతారు, సెంచరీల మీద సెంచరీలు బాధేస్తారు. అయితే విదేశీ గడ్డపై రాణించాలంటే మాత్రం అసాధారణ టాలెంట్, అద్భుతమైన టెక్నిక్తో పాటు గంటల కొద్ది క్రీజ్లో ఉండే ఓపిక కావాలి. ఈ లక్షణాలన్నీ ఒకరిలో ఉన్నాయి. కానీ అతని గురించి మనం ఈరోజు మాట్లాడుకోవడం మానేశాం. చేసింది 5,000 పరుగులైనా, ఆడింది 10 ఏళ్ళైనా అతను జట్టులో ఉంటే ఆ భరోసా వేరేలా ఉండేది. సచిన్, ద్రవిడ్, లక్ష్మణ్ రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత పుజారా, కోహ్లీల గురించి మనం మాట్లాడుకున్నాం. కానీ లక్ష్మణ్ లాంటి ఆ ఆపద్బాంధవుని మనం మర్చిపోయాం. సైలెంట్గా జట్టులోకి వచ్చి సైలెంట్ హీరోగా క్రికెట్ నుంచి తప్పుకున్నాడు. భారీ ఇన్నింగ్స్లు ఆడకపోయినా, విధ్వంసం లేకపోయినా తన క్లాసికల్ బ్యాటింగ్తో కూల్గా చేయాల్సిన డ్యామేజ్ చేసేవాడు. ఫారెన్ పిచ్లపై పుజారా, కోహ్లీ సైతం పరుగులు చేయడానికి కష్టపడిన సిరీస్లో కూడా అతను మాత్రం అలవోకగా ఆడేవాడు. టెస్ట్ క్రికెట్లో కొనసాగుతున్నంత కాలం తనకంటూ ఒక మార్క్ వేసుకున్న ఆ టీమిండియా క్రికెటర్ అజింక్య రహానే. ఇండియన్ టెస్ట్ క్రికెట్ మిడిల్ ఆర్డర్లో ఒక మార్క్ సెట్ చేసిన రహానే జూలై 30న అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. Today, I feel the timing is right for me to move on and announce my retirement from international cricket and all formats. తన రిటైర్మెంట్ వార్తను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ ద్వారా షేర్ చేసుకున్నాడు. క్యాప్ 278 సైనింగ్ ఆఫ్ అనే క్యాప్షన్ తో ఒక వీడియో అప్లోడ్ చేసి తన భావోద్వేగాన్ని చెప్పుకున్నాడు. ఇన్నేళ్లుగా మీరు చూపించిన ప్రేమకు, సపోర్టుకు ధన్యవాదాలు చెప్పి గుడ్ బై చెప్పాడు. 2011లో క్రికెట్లోకి అరంగేట్రం చేసిన రహానే తన 15 ఏళ్ల క్రికెట్ కెరీర్కు నేటితో ముగింపు పలికాడు. టెస్ట్ స్పెషలిస్ట్గా ఎన్నో మ్యాచ్ల్లో టీమిండియాకు కీలక ఇన్నింగ్స్లు ఆడాడు. అజింక్య రహానే అంటే అందరికీ ఒక క్లాస్ బ్యాటర్గా, టెస్ట్ స్పెషలిస్ట్గా తెలుసు. 5వ స్థానంలో కొన్నేళ్ల పాటు టెస్ట్ క్రికెట్లో ఆడేవాడని, కాంప్లిమెంట్స్కు దగ్గరగా, విమర్శలకు దూరంగా ఉండేవాడని కొంతమంది చెప్పుకొస్తారు. అయితే రహానే బ్యాటింగ్ లోతు గమనిస్తే అతను ఒక వరల్డ్ క్లాస్ బ్యాటర్ అనకుండా ఉండలేం. 85 టెస్టులు, 5,000 పరుగులు, 12 సెంచరీలు. ఈ గణాంకాలు చూస్తుంటే ఏదో నార్మల్ బ్యాటర్ అని మనం అనుకోవచ్చు. అయితే అతనికి అప్పగించిన రోల్ను అతను సమర్థవంతంగా పోషించేవాడు. ముఖ్యంగా రహానేకు విదేశాల గడ్డపై అద్భుతమైన రికార్డు ఉంది. రహానే తన కెరీర్ ప్రారంభంలో వరుసగా విదేశీ సిరీస్లు ఆడాల్సి వచ్చింది. సాధారణంగా ఒక ప్లేయర్ టెస్ట్ క్రికెట్లో ఆడడమే కష్టం అనుకుంటే రహానేకు మాత్రం కఠిన విదేశీ పిచ్లు ఛాలెంజింగ్గా మారాయి. 5వ స్థానంలో బ్యాటింగ్ చేసిన రహానే లక్ష్మణ్ వారసుడిగా పేరు తెచ్చుకున్నాడు. తన తొలి విదేశీ టెస్టులో 47 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత జరిగిన 2వ టెస్టులో రహానేలోని అసలు సత్తా బయటపడింది. సౌత్ ఆఫ్రికాలోని డర్బన్ పిచ్ అంటే ఫాస్ట్ బౌలర్లకు స్వర్గధామం. అందులోనూ సౌత్ ఆఫ్రికాలో స్టెయిన్, ఫిలాండర్, మోర్నీ మోర్కెల్, జాక్ కల్లిస్ లాంటి నికాసైన ఫాస్ట్ బౌలర్లతో నిండిపోయింది. అయితే రహానే మాత్రం వీటికి భయపడలేదు. టీమిండియాను ఆదుకోవడానికి ఒక్కడే పోరాడాడు. దుర్భేద్యమైన ఫాస్ట్ బౌలింగ్ అటాక్కు ఎదురు నిలిచి తొలి ఇన్నింగ్స్లో 51 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. ఇక 2వ ఇన్నింగ్స్లో అయితే 96 పరుగులు చేసి జట్టును ఓటమి నుంచి తప్పించే ప్రయత్నం చేశాడు. సెకండ్ ఇన్నింగ్స్లో రహానే 96 పరుగులు చేస్తే మిగతా వారు కనీసం 40 పరుగులు కూడా చేయలేకపోయారు. తొలి సిరీస్లోనే అద్భుతంగా రాణించిన రహానేకు ఆ తర్వాత న్యూజిలాండ్తో జరిగిన 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో చోటు దక్కింది. తొలి టెస్టులో పెద్దగా రాణించకపోయినా 2వ టెస్టులో మాత్రం దుమ్ము లేపాడు. వెలింగ్టన్లో జరిగిన ఈ టెస్టులో 118 పరుగులు చేసి జట్టుకు భారీ ఆధిక్యాన్ని అందించాడు. రహానే కెరీర్లో ఇదే మొదటి సెంచరీ కావడం విశేషం. ఇండియా ఈ టెస్ట్ మ్యాచ్ డ్రా చేసుకోవడానికి రహానే కారణం అనే విషయాన్ని ఇక్కడ గమనించాలి. ఇలా వరుసగా సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్ పిచ్చులపై రన్స్ కొట్టిన రహానే తన నిలకడను చూపించాడు. కెరీర్ ప్రారంభంలో అది కూడా విదేశాల్లో పరుగులు చేయడం అంటే మామూలు విషయం కాదు. కానీ రహానే మాత్రం తనకు విదేశీ పిచ్చుల్లో ఆడాల్సి వచ్చిన ఆ ఛాలెంజ్కు భయపడలేదు. ఆ తర్వాత ఇదే ఫామ్తో ఇంగ్లాండ్ వెళ్లిన రహానే 5 టెస్ట్ మ్యాచ్ల్లోనూ అదరగొట్టాడు. ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది లార్డ్స్లో కొట్టిన సెంచరీ గురించి. తొలి టెస్టును డ్రా చేసుకున్న టీమిండియా 2వ టెస్టులో మొదట బ్యాటింగ్ చేస్తూ కష్టాల్లో పడింది. 145 పరుగులకి 7 వికెట్లు కోల్పోయి తక్కువ స్కోర్కే పరిమితమయ్యేలా కనిపించింది. కానీ రహానే మాత్రం జట్టును ఆదుకున్నాడు. ఇంగ్లాండ్ పేస్ స్వింగ్ బౌలర్లను తట్టుకొని పరుగులు చేశాడు. మరో ఇంట్లో భువనేశ్వర్ కుమార్ సహాయంతో 90 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఓవరాల్గా 103 పరుగులు చేసి జట్టు స్కోర్ను 295 పరుగులకు చేర్చాడు. ఈ మ్యాచ్లో రహానే సెంచరీతోనే ఇండియా చారిత్రాత్మక విజయం సాధించింది. ఇక
ఈ సిరీస్ మొత్తంలో మన బ్యాటింగ్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే పుజారా, కోహ్లీ దారుణంగా విఫలం కాగా రహానే ఒక్కడే 35 యావరేజ్తో పరుగులు చేసి రాణించాడు. ఇక ఇదే ఏడాది చివర్లో ఆస్ట్రేలియా పర్యటనలోనూ రహానే వేరే లెవెల్లో రాణించాడు. 4 టెస్టుల్లో 362 పరుగులు చేసి మరోసారి విదేశాల గడ్డపై సత్తా చాటాడు. ముఖ్యంగా మెల్బోర్న్ స్టేడియంలో కోహ్లీతో కలిసి నెలకొల్పిన 262 పరుగుల భాగస్వామ్యం నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవాలి. ఈ మ్యాచ్లో రహానే 147 పరుగులు చేసి విదేశాల్లో తన అత్యధిక స్కోర్ నమోదు చేశాడు. ఇదే సిరీస్లో తొలి అడిలైడ్లో జరిగిన తొలి టెస్టులో హాఫ్ సెంచరీ, బ్రిస్బేన్లో జరిగిన రెండో టెస్టులోనూ 81 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. ఇలా రహానే ఏడాదిలోనే న్యూజిలాండ్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సెంచరీలు నమోదు చేశాడు. సౌత్ ఆఫ్రికాపై 96 పరుగులతో త్రుటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. ఈ 4 విదేశీ సిరీసుల్లో రహానే ఒక్కడే నిలకడగా రాణించి విదేశీ గడ్డపై హీరోగా నిలిచాడు. 2017లో శ్రీలంక స్పిన్ పిచ్లపై రహానే తన తడాఖా చూపించాడు. గాలే వేదికగా జరిగిన రెండో టెస్టులో కఠినమైన లంక స్పిన్ అటాక్ను సమర్థవంతంగా ఎదుర్కొని 126 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్లో ఇండియా ఘన విజయం సాధించడం విశేషం. ఇక 2016లో వెస్టిండీస్ గడ్డపై రహానే అదరగొట్టాడు. కింగ్స్టన్లో సెంచరీ కొట్టి శభాష్ అనిపించుకున్నాడు. దీంతో వెస్టిండీస్ గడ్డపై కూడా సెంచరీ కొట్టి విదేశాల్లో మన జట్టుకు కీ ప్లేయర్గా మారాడు. బౌన్స్, స్వింగ్, యార్కర్ ఇలా ఫాస్ట్ బౌలర్ అంటే రహానేకు చాలా ఈజీ. స్వదేశంలో స్పిన్నర్లకు ఇబ్బంది పడినా విదేశాల్లో మాత్రం నమ్మకంగా రాణించేవాడు. క్రికెట్లోకి అడుగుపెట్టిన 2 ఏళ్లలోనే ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, శ్రీలంక, న్యూజిలాండ్, వెస్టిండీస్ గడ్డపై సెంచరీలు బాది ఆశ్చర్యపరిచాడు. స్వదేశంలో పర్వాలేదనిపించే రహానే విదేశాల్లో మాత్రం కీ ప్లేయర్. అందుకే విదేశీ గడ్డపై సిరీస్ అంటే అందరికీ ముందుగా రహానే గుర్తుకొచ్చేవాడు. 2017లో మరోసారి లంక గడ్డపై సెంచరీ కొట్టిన రహానే 2018 నుంచి సైలెంట్ అయిపోయాడు. అప్పటి వరకు అద్భుతంగా ఆడే రహానే ఏదో ఒక రకంగా ఆడేవాడు. ఈ క్రమంలో జట్టులో స్థానం కూడా కోల్పోయాడు. అయితే 2021లో ఆస్ట్రేలియా గడ్డపై సెంచరీ, మెల్బోర్న్ గడ్డపై మరోసారి సెంచరీ కొట్టి ఈ గడ్డపై 2 సెంచరీలు చేసిన రెండో ఇండియన్ ప్లేయర్గా చరిత్ర సృష్టించాడు. వీటన్నిటితో పాటు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లోనూ రహానే ఆటను మర్చిపోకూడదు. తొలిసారి 2021లో న్యూజిలాండ్పై జరిగిన WTC ఫైనల్లో 49 పరుగులు, 2023లో ఆస్ట్రేలియాపై జరిగిన ఫైనల్లోనూ 89 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచాడు. ఇలా విదేశీ సిరీస్లు అంటే రహానేకు ఎక్కడ లేని పూనకం వస్తుంది. తన కెరీర్ యావరేజ్ 40 ఉన్నా విదేశాల్లో మాత్రం 45 యావరేజ్తో పరుగులు చేశాడు. 5వ స్థానంలో లక్ష్మణ్ లేని లోటును తీర్చి ఒక అన్సంగ్ హీరోగా మిగిలాడు. ఇక స్వదేశంలో కూడా రహానే బ్యాటింగ్ ట్రాక్ రికార్డ్ అద్భుతంగా ఉంది. అన్నిటికంటే ముందుగా మాట్లాడుకోవాల్సింది 2015లో సౌత్ ఆఫ్రికాపై జరిగిన ఢిల్లీ టెస్ట్ గురించి. ఈ టెస్టులో 2 జట్లలోని బ్యాటర్లు ఇబ్బంది పడిన వేళ రహానే మాత్రం 2 ఇన్నింగ్స్లో సెంచరీ కొట్టి దుమ్మురేపాడు. 2016లో న్యూజిలాండ్తో జరిగిన ఇండోర్ టెస్టులో కోహ్లీతో కలిసి 365 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడం విశేషం. ఈ మ్యాచ్లో 188 పరుగులు చేసి కెరీర్లో తొలి డబుల్ సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. ఇక రహానే కెప్టెన్సీలో ఇండియా ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా ఓడిపోలేదు. 6 మ్యాచ్ల్లో కెప్టెన్సీ చేస్తే 4 విజయాలు, 2 డ్రా అయ్యాయి. విరాట్ కోహ్లీ కెప్టెన్గా ఉన్నప్పుడు రహానే టీమిండియా టెస్ట్ జట్టుకు వైస్ కెప్టెన్గా వ్యవహరించాడు. 2020, 2021 బోర్డో గవాస్కర్ ట్రోఫీలో రహానే కెప్టెన్సీలో టీమిండియా టైటిల్ గెలిచాక కంగారూల గడ్డపై సంచలనం సృష్టించింది. అది కూడా ఒక యంగ్ టీమిండియాతో పటిష్టమైన ఆస్ట్రేలియాపై సిరీస్ను గెలిపించడం అంటే ఇక్కడ అతిపెద్ద హైలైట్. వన్డేల్లో కూడా అద్భుతంగా ఆడిన రహానే తీవ్రమైన పోటీ కారణంగా చోటు దక్కించుకోలేకపోయాడు. శిఖర్ ధవన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టాప్ ఫామ్ కారణంగా దురదృష్టవశాత్తు జట్టులో చోటు కోల్పోయాడు. రహానే కెరీర్ మొత్తంలో కూడా ఎప్పుడూ ఎవరిని విమర్శించలేదు, ఎవరితోనూ గొడవలు కూడా పెట్టుకోలేదు. ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటూ తన పని తాను చేసుకుపోయేవాడు. 100 టెస్టులు ఆడాలనే తన కోరికను గత ఏడాది వెల్లడించిన 85 టెస్టులతో సరిపెట్టుకున్నాడు. ఓవరాల్గా తన అంతర్జాతీయ కెరీర్లో 8,000కు పైగా పరుగులు చేసిన రహానే ఖాతాలో 15 సెంచరీలు, 51 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టీమిండియా టెస్ట్ జట్టులో రీ ఎంట్రీ ఇవ్వాలని గట్టి పట్టుదలతో కనిపించిన సెలెక్టర్లు సీనియర్లను పూర్తిగా పక్కన పెట్టేశారు. దీంతో రహానే అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాల్సి వచ్చింది. మొత్తానికి టెస్టుల్లో 5వ స్థానంలో లక్ష్మణ్ లేని లోటును తీర్చిన రహానే ఇండియన్ క్రికెట్లో ఒక అన్సంగ్ హీరోగా మిగిలాడు. మరి రహానే క్రికెట్ కెరీర్ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.